ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీలో హోరాహోరీ మొదటి ప్రాధాన్యత ఓట్లలో తేలని ఫలితం ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రాజెక్టుల నిర్వహణ గాలి కొదిలేశారు 5 ఏళ్లుగా ఒక్క కాలువలో కూడా పూడిక తీయలేదు గేట్లకు కనీసం గ్రీజు కూడా పెట్టలేదన్న నిమ్మల త్వరలో మెగా డిఎస్సి 16,347 టీచర్ పోస్టుల భర్తీ అసెంబ్లీలో మంత్రి లోకేష్ వెల్లడి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం ఈగల్ టీమ్స్ ద్వారా కఠిన చర్యలు సాగు భారీగా తగ్గిందన్న హోంమంత్రి అనిత పోసాని ఓ మూర్ఖుడు తప్పు చేసిన వాళ్లను ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు దొంగలంతా బయటకొస్తారన్న బుచ్చయ్య ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కాసేపట్లో కేంద్ర మంత్రి సిపి పాటిల్తో భేటీ కృష్ణ నీటి కేటాయింపులపై చర్చించే అవకాశం బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పనులు జరగలేదంటారా నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా సీఎం రేవంత్కు హరీష్ సవాల్ బీజేపీ బీఆర్ఎస్ల మధ్య లోపాయికారీ ఒప్పందం కేంద్రం వైఖరితోనే మెట్రో రైలు పనుల ఆలస్యం మూసీకి ఎందుకు సహకరించట్లేదన్న మహేష్ గౌడ్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు కేంద్రం నుంచి నిధులు తేవడంలో ఫెయిల్ అయ్యారు కిషన్ రెడ్డిపై పొన్నం విమర్శలు పుట్టపర్తిలో సిపిఐ భారీ ర్యాలీ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ మేనిఫెస్టోలో చెప్పినట్టు ఇవ్వాలన్న రామకృష్ణ గ్రానైట్ లారీ మిర్చి లారీ ఢీ ప్రమాదంలో 2 గాయాలు పల్నాడు జిల్లా దేచవరం మిద్దె దగ్గర ఘటన కళ్యాణదుర్గం మండలంలో విషాదం ఈతకు వెళ్లి 2 విద్యార్థుల గల్లంతు పెన్నా నదిలో గాలింపు వెలుగులోకి అఘోరా బాబా రాసలీలలు అమ్మాయిలతో రాజేష్నాథ్ అసభ్య ప్రవర్తన అమాయకుల్ని ట్రాప్ చేస్తున్నాడన్న బాధితులు పుట్టపర్తిలో సిపిఐ ర్యాలీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలంటూ నినాదాలు ఎస్ఎల్బీసీలో నాన్ స్టాప్ రెస్క్యూ షిఫ్ట్ల వారీగా సిబ్బంది తవ్వకాలు బురద మట్టి నీళ్ల తొలగింపు పనులు యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు మత్స్యావతారములో స్వామివారి ఊరేగింపు తిరువీధుల్లో భక్తులకు దర్శనం గుజరాత్ గిర్ వన్యప్రాణి అభయారణ్యంలో ప్రధాని కెమెరా పట్టుకుని అడవిలో తిరిగిన మోదీ జీవ వైవిధ్య పరిరక్షణకు కట్టుబడాలని పిలుపు రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ ఫ్యాట్ స్పోర్ట్స్ పర్సన్ అన్న కాంగ్రెస్ నేత షమా మహమ్మద్ ఎదురు దాడికి దిగిన బీజేపీ